ఎలా ఉంటారయ్యా నీతిమంతులు అంటే ఇలా ఉంటారు, వాక్యంలో ఆనందిస్తూ ఉంటారు, వాక్యాన్ని ధ్యానిస్తూ దీవరాత్రులు ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగానైతే దుష్టులు, పాపులు, అపహాసకులు వీళ్ళ ఆలోచనలు కానీ, వీళ్ళ దగ్గర కూర్చోవడం కానీ, వీళ్ళ దగ్గర నిలవడం కానీ చేయరు. వాడు నీతిమంతుడు. వాడు చేసినదంతా ఏమవుతుంది? ఇప్పుడు కింద చదవండి. వాడు చేస్తున్నది, అతడు నీటి కాలువన యారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనదంతయు సఫలమవును. అతడు చేయనదంతయు సఫలం చేస్తాడండి. దేవుడండి. ఆయనకు నచ్చినట్టు ఉంటేనా గొర్రెల కాసేవాడిని సింహాసనం ఎక్కిస్తాడు. నచ్చినట్టు ఉండకుంటే ఆ గొర్రెల కాసేవాడిని సింహాసనం ఎక్కించాడుగా. ఆ సింహాసనం ఎక్కించిన వాడిని ఆని కొడుకుతో తరుముతాడు. అబ్షాలోము తరుముతుంటే పారిపోయాడు దావీదు. శ్రద్ధగా వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పోయిన వారం మనం ధ్యానించిన పాఠం గుర్తుంది కదా. ఏదేనులో ఆదాము ఎలా ఉన్నాడు అనే పాఠాన్ని మనము ధ్యానించాం. ఎలా ఉన్నాడు మరి? దేవుని మాటని అతిక్రమించాడు కదా. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమంటే ఆయన పూర్ణ హృదయంతో తన భార్యని ప్రేమించాడు. కాబట్టి ఏం చేయబడ్డాడు? ఆదాము వెలివేయబడ్డాడు ఆ ఏదోను వనంలో నుంచి అనేది మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానించాం కదా. ఇలా కూడా ఒక అంశాన్ని పెట్టుకొని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. నీతిమంతునికి కలుగు లాభం ఏంటి కదా. యేసుక్రీస్తుని ధరించుకోండి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడండి, యేసుక్రీస్తుని ధ్యానించండి, స్మరించండి అని పదే 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 చెప్తుంటారు. ఈ లోకంలో స్వార్థ చెప్తుంటారు కదా. దేవుని మాటలు బోధిస్తుంటారు. ఉపదేశకులైతే ఎన్నో మెసేజ్లు యూట్యూబ్లో అయితే కదా. ఎందుకు? ఆయన రక్తంలో కడగబడితే నీతిమంతులు అవుతారు. మరి ఆ నీతిమంతునికి ఏముంది లాభం అని అంటే మనకు చాలా విషయాలని దేవుడు రాయించాడు. ఏముంది లాభం అని అంటే మీరైతే ఏం చెప్తారు? ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చెప్పగలుగుతారు? నీతిమంతులకు ఎలాంటి లాభం ఉంది అని అంటే ఏం చెప్తారు? రెండు విధాల లాభాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన లాభం ఉంది, ఆత్మ సంబంధమైన లాభం కూడా ఉంది. ఇక దీనికి మించిన లాభము ఇంకేం లేదు వాస్తవానికి. దైవభక్తిలో ఇప్పటి విషయంలోనే కాదు, రాబోతున్న విషయంలో కూడా ఎలాంటిదై ఉంది? ప్రయోజనకరమై ఉంది. దైవభక్తి ఎలాంటిది? రాబోతున్న విషయంలో కూడా ప్రయోజనకరమైంది కదా. దైవభక్తి ఎలా చేయాలంటే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకొని నీతిమంతులుగా తీర్చబడి ఆయనలో నడవడం. ఇప్పుడు మనం అదే పొజిషన్లో ఉన్నాం. ఇక్కడ కొత్త వాళ్ళు లేరా, దాదాపుగా అందరూ బాప్తిసం తీసుకొని నీతిమంతులుగానే ఉన్నారు. నీతిమంతులకు కలుగు లాభం ఏంటి అంటే మొదటిది శరీర సంబంధమైన లాభము ఉన్నది. అంటే నీ శరీరానికి కావాల్సిన ఆరోగ్యం, నీ శరీరానికి కావాల్సిన నెమ్మది, సమాధానము కదా, ఇవన్నీ కావాలి కదా శరీరానికి. నీ శరీరానికి కావాల్సిన ఆహారం, నీ శరీరానికి కావాల్సిన సమృద్ధి సమస్తము ఎక్కడుంది? దేవునిలో ఉంది. లేకపోతే నీతిమంతులకు అది అయినా తప్పకుండా ఇస్తానని చెప్పాడు కదా. ఇది మొదటిదైతే. రెండవది దాన్ని ధ్యానిద్దాము. రెండవది ఏంటిదంటే నీతిమంతుడు ఎలా ఉండాలి మరి? నీతిమంతుడికి రెండు లాభాలు ఉన్నాయి కదా. నీతిమంతుడు మరి ఎలా ఉండాలి అనంటే మన నోటితో చెప్తే కుదురుతుందా? దేవుని వాక్యమే చెప్పాలి. ఇలా ఉండాలి నీతిమంతుడు. అలా ఉంటే ఎంత గొప్ప స్థితి ఉందో అనేది కూడా బైబిలే చెబుతుంది కదా. మనం వింటున్న వాక్యాలని రోజు వింటున్నా కానీ కొత్తగానే అనిపిస్తాయి. మనం చదువుతున్నప్పటికీ కొత్త విషయాలని తెలుసుకోవచ్చు. నిన్న మొదటి పాఠము నేను ఇంతకుముందే బోధించాను. ఏ పాఠము? మానవుని ఎడల దేవుని సంకల్పము. నేను ఎన్నోసార్లు మాట్లాడినది ఆ విషయాలు, కానీ ఆయన ఇంకొక కోణంలో కొత్తగా మాట్లాడాడు. అలా అన్నమాట కదా. ఏది నిజమైన దైవభక్తి అనే విషయాన్ని కూడా నేను మాట్లాడాను, కానీ తాతగారు దాన్ని కొత్త విషయంలో మాట్లాడాడు, కొత్త కోణంలో మాట్లాడాడు.
అలాగనమాట. మనం చదువుతున్నప్పటికీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ వాక్యానికి రూపిస్తాడు, కొత్త రూపునిస్తాడు, కొత్తదనాన్ని ఇస్తాడు మనం బలపరచబడటానికి. అలా ధ్యానించాలన్నమాట మన వాక్యాన్ని. అలాగున గ్రహించి ధ్యానిస్తే మనకు చాలా లాభం ఉంది నీతిమంతులకు వాక్యం ధ్యానించడం ద్వారా. చూడండి, దావీదు గారు చిన్నప్పటి నుంచి ఎక్కడ తిరిగాడు? గొర్రెల మధ్యలో తిరిగాడు కదా. అయినప్పటికీ ఆయన పెద్దవాడయ్యేంత వరకు ఆయన మాటల్ని ఎలాగున్నా ఆస్వాదిస్తున్నాడు. ఆయన కొవ్వు మెదడు దొరికినట్టుందంట. ఆయన మాటలు ఆయనకు వినబడుతున్నప్పుడు అంత ఆనందం వేసింది, అంత సంతృప్తి కలిగింది, అంత లాభం అనిపిస్తుంది. అలాంటి లాభాన్ని ఆయన ఆపేక్షించుచున్నాడు, అంటే తీసుకుంటున్నాడు. వాక్యంలో నుంచి ఆ విషయాలను తీసుకుంటున్నాడు. అలా తీసుకోవాలి, మనం తీసుకొని భద్రంగా కాపాడుకోవాలి. ఈ భూమి మీద ఏదైనా కాపాడేది ఉందయ్యా అంటే ఏంటిది? నా విశ్వాసం నేను కాపాడుకుంటునే అంటాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటునే అంటాడు. ఎవరు? పౌలు గారు. విశ్వాసం కాపాడుకోవడం అంటే, విశ్వాసం అంటేనే వాక్యం. వాక్యం లేకుండా విశ్వాసం లేదు. అబ్రహాం దేవుని మాట వినకపోతే ఆయన నమ్మేవాడు కాదు. మాట ఉంది కాబట్టే నమ్మాడు. ఆ మాట ఏంటి? ఆ మాట ఏంటి? యేసుక్రీస్తు కదండి దేవుని మాట, దేవుని వాక్కు. ఆ యేసుక్రీస్తునే విశ్వసిస్తున్నాం, మనం యేసుక్రీస్తునే నమ్ముతున్నాం. ఆ నమ్మడం, ఆ విశ్వసించడం ద్వారా మనకు చాలా లాభాలు ఉన్నాయి కదా, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిని కొన్నిటిని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 12వ వచనంలో చూడండి. నీతిమంతునికి కలుగు లాభం ఏంటంటే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నీతిమంతులని ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు ఉల్లసింతురు. నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అంటే ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఆయన నామమును ప్రేమించే వారికి ఏముందంట? ఆనందం ఉంది, సంతోషం ఉంది ఈ లోకంలో. ముఖ్యంగా మనకి ఇక్కడ తీసుకోవాల్సిన మాట ఏంటంటే, యెహోవా ఎవరిని ఆశీర్వదిస్తాడయ్యా అంటే నీతిమంతులని ఆశీర్వదిస్తాడు. నీతి గురించి కనీసం 2-3 వారాలు మనం ధ్యానించాం. నీతిని గురించి, దేవుని నీతి ఎలాంటిది, దేవుని నీతి ఏం చేస్తుంది, దేవుని నీతి ఎలా నడిపిస్తుంది, దేవుని నీతి పరులు ఎలా ఉండాలని చాలా విషయాలు ధ్యానించాం. అయినప్పటికీ యూట్యూబ్లో ఏది పెట్టలే. కాబట్టి ఈరోజు ఈ మాటల్ని పెట్టడానికి ప్రయత్నం చేద్దాం కదా. ఆశీర్వదిస్తాడట. ఇంతకు ఇప్పుడు మీకు ప్రశ్న ఇక్కడ ఈ మాటను బట్టి, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? నేను ఇలాక మీకు స్తుతి ఆరాధనలో ఒక మాట చెప్పాను. దేవుడు ఆత్మ సంబంధమైనవి సమస్తాన్ని మనకు దయచేయడానికి బైబిల్లో ప్రతిదీ రాయించాడు. ఇది శరీర సంబంధానికి కాదు, ఆత్మని కాపాడుకునే విషయానికే ఇది రాయించాడు అని చెప్పాను కదా. అయితే ఈ ఆశీర్వాదం కూడా దేనికి సంబంధించి ఉంటుంది? దేనికి సంబంధించి ఉంటుంది? అంతే కదండి. బైబిల్లో రాసిన ప్రతి వచనం ఆత్మ సంబంధమైంది. అయితే ఈ ఆశీర్వాదం కూడా దేని సంబంధమైంది? చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తడబడొద్దు, మీరు ఇవన్నీ చదివారు. ఇంతకుముందు మీకు నేను నేర్పించాను, ఈ మాటలన్నీ తీసి చూపించాను. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును చూశారండి. ఆశీర్వాదం ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన విషయంలో అని చెప్తున్నాడు అక్కడ. ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, శరీరానికి కావాల్సిన ఆశీర్వాదం అవసరం ఏం లేదు. మీకు 2 విషయాలు చెప్పాను, ఎప్పుడు అవి గుర్తుండాలి ఎప్పటికీ. శరీర సంబంధమైన దీవెన కానీ, శరీర సంబంధమైన సమృద్ధి కానీ నీకు ఎలా కలుగుద్ది? నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నీకేం కావాలో అవన్నీ పరలోకంలో ఉండిన తండ్రికి తెలియను, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆ సమయాలలో ఇచ్చేస్తాడు అంతే ఆయన. కానీ ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు? ఆత్మ సంబంధమైన విషయంలో ఇచ్చాడు మనకు ఆశీర్వాదం కదా అండి. ఇంకొక మాట ఏంటి? మీ ప్రతి అవసరత క్రీస్తు మహిమలో దేవుడు తీరుస్తాడు. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది ఆ మాట. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధానికి కావాల్సినవి మనం అడగని అవసరం లేదు. మీ పరలోకంలో ఉన్న తండ్రికి అవన్నీ తెలియను.
అవన్నీ మీకు ఆయా కాలాల సమయాల్లో ఇస్తాడు. మరి ఈ ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు అనంటే, నీతిమంతులైన వారికి ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడంటే ఆత్మని కాపాడుకోవడానికి. ఆత్మ సంబంధమైనది ఆశీర్వాదం. అక్కడ కొట్టొచ్చినట్టు కనబడితే మనకు శరీర సంబంధమైనది కాదు అన్నట్టు, ఆత్మ సంబంధమైనది ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆశీర్వాదం ద్వారా ఏం తొలగించాడు? అపోస్తుల కార్యములు ఏం తొలగించాడు చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మరలించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనని భూమి మీదకి పంపించాడు యేసుక్రీస్తుని చెప్తున్నాడు. ఆయన ఏ విషయంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటే దుష్టత్వం నుంచి మరలిస్తాడట. అదే ఆశీర్వాదం, దుష్టత్వం నుంచి మరలించడం. లోకం దేంతో నిండింది? దాంట్లో నుంచి మీరు వేరుగా ఉండాలి, మిమ్మల్ని వేరు చేయాలి. ఆ వేరు చేసి దేవుడు పరలోకం తీసుకువెళ్ళాలనే ఆలోచనేమో ఆయనది. అపవాదేమో ఆయన్ని నాతో కలుపుకోవాలి, దేవుడి నుంచి దూరం చేయాలనే ఆలోచన వాడిది. లోకంలో ఈ ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఏం చేస్తుంటాయి అంటే దేవునికాయ తిరగనీయకుండా దుష్టత్వంలోనికి నడిపించడానికి లోకంలోని ఆలోచనలు మనల్ని ప్రేరేపిస్తాయి. కానీ దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. ఆశీర్వాదం ఎవరు కాదు, క్రీస్తు అని మనకు గలతీ పత్రిక, రోమ పత్రికలో తెలియజేశాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎవరో కాదు, క్రీస్తే. ఆశీర్వాదంగా దేవుడు మనకు ఇచ్చాడు, ఆశీర్వదించాడు. అంటే మనం ధరించుకున్నాం కదా క్రీస్తుని, ఇప్పుడు ఏం చేసినట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టు. మనకు తప్పక పరలోకం, మన ఆత్మను తప్పక మనం కాపాడుకునే స్థితిలో ఉన్నాం. అలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు, గొప్ప ఆశీర్వాదం. శరీర సంబంధమైన దీవెనలు లేవా అంటే అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఎక్కడ పెట్టాడు తెలుసా? ఎక్కడ పెట్టాడు అవి కూడా? అవి కూడా ఆయనలోనే, అవి కూడా దేవుని మాటలోనే. 28వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎక్కడ పెట్టాడు అవి కూడా మనకు తెలియజేస్తాడు దేవుడు. దేవుడు దేన్ని దాచిపెట్టలేదండి, అన్నిటినీ మనకు ధారాళముగా తెలియజేయడానికి ప్రతి వచనాన్ని కూడా బైబిల్లో రాయించాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం అందరు తీయాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట, పేజీ నెంబర్ 168 అండి. పాత నిబంధన ప్రారంభ పుస్తకాలలో ద్వితీయోపదేశ కాండం చివరి కాండం ఇది. 28వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాడు కుమారుడు. చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అక్కడ అండర్లైన్ చేసుకోండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి, నీకు వర్తిస్తాయి, నువ్వు అనుభవిస్తావు, నువ్వు వీటిని పొందుకుంటావు అని చెప్తున్నాడు. ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు ఏంటి ఆ దీవెనలు? కింద చదవండి. ఏంటి ఆ దీవెనలు అంటే నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రె మేకల మందను దీవించబడును. నీ గంపయు పిండి పిచుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చిన దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక్క త్రోవలో నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల్లో నీ ఎదుట నుండి పారిపోదురు. చాలు, ఇలాంటి అన్నమాట.
నీ శరీరానికి ఏదైతే కావాలో, ఏదైతే అవసరం ఉందో వాటిని అన్నిటిని కూడా ఇచ్చేశాడు. ఎలా ఇచ్చేసాడంటే అది పాత నిబంధనలు తెలియజేస్తున్నాడు. ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే ఇస్తాడు. ఇప్పుడు ఇది కొత్త నిబంధనకు పోయినాక కూడా వర్తిస్తుంది. ఆ మాట ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే దేవుని నీతి. ఆ నీతిని మనం మొదట వెతకాలి. ఇక్కడనేమో శ్రద్ధగా వెతకాలి, అక్కడనేమో మొదట వెతకాలి. మొదట వెతకడం అంటే పొద్దుగా లేవంగానే చీకటి మొక్కన ప్రార్థన చేయడం కాదు. ప్రతి విషయంలోనూ ప్రాధాన్యత క్రీస్తుకి ఇవ్వడం, ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వడం, వాక్యాన్ని గణపరచడం. ప్రతి విషయంలోనూ అంటే నీకుండిన అవసరాలన్నిటికంటే మొదట ఆ పని చేయాలి. నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో మొదట ఆ పని చేసి వెళ్ళాలి. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో మొదట ఆ పని చేసిన తర్వాతే నీ పనిని ప్రారంభించాలి. అది చేయకుండా నీ పనిని చేయకూడదు. అదనమాట మొదట వెతకడం అంటే. తింటున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా, బ్రతుకుతున్నా, జీవిస్తున్నా, మాట్లాడుతున్నా ప్రతి దాంట్లో మొదట వెతకాలి. అప్పుడు నీ పరలోకంలో ఉండిన తండ్రి నీ అవసరత తెలిసి ఎరిగి వాటిని తీరుస్తాడు. మొదట వెతకకపోతే తీర్చలేదు. ఇక్కడ పాత నిబంధనలు ఇజ్రాయెల్ ప్రజలకైతే శ్రద్ధగా వినాలి. అది తప్పకుండా చేస్తేనే నీతిమంతులు అనబడుతున్నవారు. అర్థమవుతుందా? నీతిమంతులు అనబడుతున్నవారు అది తప్పకుండా చేస్తేనే ఏమవుతుంది? ఆశీర్వదించబడతారు. శరీర సంబంధమైన దీవెన ఆయన పెట్టకుండా మానలేదు. కొత్త నిబంధనలు ఇవన్నీ కనబడవు. దుక్కిటెడ్లు, మేకలు కదా, ఇవన్నీ ఏవి కనబడవు. అందులో పిండి పిసుకు, తొట్టి, నీకు కావాల్సినవి ఏవి కనబడదు. ఏమైనా ఆయన నీతిని వెతుకు, నీకు కావాల్సిన అవి ఆయన ఇచ్చేస్తాడు. ఇక నువ్వు అడగని అవసరం లేదు. ఎందుకంటే శరీరమైన సంబంధమైన తండ్రులే పిల్లలు చేపను అడిగితే పామునిస్తాడా, గుడ్డును అడిగితే తేలునిస్తాడా అనేటట్లు రాయించాడు. ఏమిస్తాడు? చేపను అడిగితే చేపనే ఇస్తాడు. కానీ దేవుడు ఏమిచ్చాడట మనకు? దేవుడు ఏమిచ్చాడండి? ఇంకా పరలోకంలో ఉండిన తండ్రి చాలా శ్రేష్ఠుడు కదా. ఆయన తన పిల్లలు అడిగితే ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడండి. భూమి మీద ఎవరు ఇవ్వలేనిది ఇస్తాడని చెప్తుంటాను. దేవుడు మనుషులు ఇచ్చే దేవుడు ఇవ్వడు. పరిశుద్ధాత్మను ఎవరైనా ఇవ్వగలుగుతారా? పరిశుద్ధాత్మతో నింపు, ఆ వరాన్ని మాకు ఇవ్వు, మేము వాడుకుంటాము అని అన్నారు. కానీ ఇవ్వగలిగారు వాళ్ళు? ఎవరు ఇవ్వలేరు. పరిశుద్ధాత్మ వారికి ఉన్నా కానీ అలాంటి విషయంలో ఇవ్వరు. అది దేనికి సంబంధించింది? దేన్ని కాపాడుకోవడానికంటే ఆత్మని కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మని మనకు ఇచ్చాడు కదండి. దుష్టత్వం నుంచి మరలించడానికి ఆశీర్వాదాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. యెహోవా ఏమిచ్చాడట? కీర్తనల గ్రంథంలో యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడును. అంతేకాదండి, నీవు కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుతావు. నీతిమంతులను ఎలా కప్పుతాడట? దయ. ఆయన దయతో కప్పేస్తాడు. అంటే శత్రువు నుంచి తప్పిస్తాడు, అపవాది నుంచి తప్పిస్తాడు, దుష్టత్వం నుంచి తప్పిస్తాడు, మరలిస్తాడు. ఆయన దయని అలాగ అడ్డు పెడతాడు. ఆదాము కాంక మరలా ఏదోలోనికి వెళ్లకుండా ఏమడ్డు పెట్టాడు? ఖడ్గాలని అటు ఇటు తిరుగుతున్నాయట. ఎటు పోయినా కానీ కట్టమవుతాడు. ఆదాము మళ్ళీ అందులోనికి ప్రవేశించకుండానే అలా పెడితే నిన్ను కాపాడే విషయంలో ఇంకెలా పెడతాడు? ఆలోచించండి. నశింపజేసే విషయంలో దేవుడు ఎంతగా కఠినంగా ఉంటాడో నిన్ను కాపాడే విషయంలో అంతకంటే ఎక్కువగా ప్రేమ చూపించి నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. దయతో కప్పడం చాలా విశేషం అండి. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఆయన దయ మనతో ఉంటే అన్నీ క్షణంలో, చిటికలో అంటాం చూడండి, చిటికలో అయిపోతుంటాయి అన్నీ. అంటే చూస్తున్నాగానే మాయమైపోతాయి, కనబడవు, కనుమరుగై పోతాయి అనేది. ఇంకొకటి కింద చూడండి, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసిస్తారు. 3 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో ఆశీర్వదిస్తాడు నీతిమంతుల్ని, రెండవది దయతో కప్పుతాడు, మూడవది ఆయనని ప్రేమించు వారిని ఉల్లసింపజేస్తాడు. ఎక్కువ సంతోషపడేటట్లు చేస్తాడు, ఆనందపడేటట్లు చేస్తాడు. ఏ విషయంలో లోటు ఉండకుండా దేవుడు నడిపించడానికి చూస్తున్నాడు. ఆయన అడిగింది ఏంటి? ఆయన కోరుకుంటుంది ఏంటి? ఆయన ఇష్టపడుతుంది ఏంటి? మాట వినాలి అంతే. నా మాట వినండి, శ్రద్ధగా నడవండి, అంతే చాలు. తర్వాత మిగతా అంతా నేను చూసుకుంటాను. మీకు ఏం కావాలో, మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాలి, ఎవరు మిమ్మల్ని అవమానిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని నిందిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని దుఃఖపరుస్తున్నారు,
వాళ్ళందరి ముందల మనం ధ్యానించాం. ఏం చేస్తాడట? జనులందరూ చూస్తుండగా దేవుని మహిమని ఇస్తాడట మనకు. ఎందుకు జనులందరూ చూస్తుండగా ఇయ్యాలి? మనమేమో 4 గోడల మధ్య దేవుని స్తుతిస్తే ఆయన ఏమంటున్నాడు? జనులందరూ చూస్తుండగా నేను నిన్ను మహిమపరుస్తాను, ఆ విషయంలో నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అంటున్నాడు కదండి. మనం ఉండాలి కదా, మరి ఆయనే దీర్ఘశాంతం కలిగి ఉన్నప్పుడు మనం ఆయనను ప్రేమించే వారమై ఉండాలి. ఆయన మాటని శ్రద్ధగా వెతికే వారమై ఉండాలి. అంటే అద్భుతం అండి. 2 రకాల ఆశీర్వాదాలని దేవుడు మనకు నీతిమంతులైన వారికి ఇచ్చాడు. లోకంలో ఉన్న వారికి ఒక్క ఆశీర్వాదమే, గుర్తుపెట్టుకోండి. ఒక్క ఆశీర్వాదమే. వాళ్ళకు కూడా ఉంది ఆశీర్వాదం. ఆయన ఫలభరితమైన ఋతువులని, మంచి వర్షమును, ఆయా సమయాలలో ఫలించు వృక్ష ఫలమని వారికి కూడా ఇచ్చాడు. అది శరీరానికి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వాళ్ళకు లేదు. అది ఎలా వస్తుంది అంటే నీతిమంతులు అవుతుంది. నీతిమంతులు ఎలా అవుతారంటే క్రీస్తు రక్తములో కడగబడితే, క్రీస్తుని ధరిస్తే. అది మనకుంది, మనకు చాలా లాభం ఉంది అని చెప్పడానికి ప్రయత్నం అంతా మీకు. మనం అనుకుంటున్నాం కదా చాలా తేలికగా మన భక్తిని, చాలా సులువుగా, చాలా నిష్ఠారముగా అంటారు కదండి కదా, విడ్డూరము అంటారు కదా, అలాగ చూస్తున్నాం మనం చేసే భక్తిని. కానీ చాలా విలువ ఉంది మన భక్తికి. నీతిమంతుడు అంటేనే లాభం, లాభకరమైన వాడు, గొప్ప స్థితిలో ఉండాలి కదండి. ఇంకా నీతిమంతుడు ఎలా ఉండాలి అంటే దేవుడు ఏం చెప్పాడో ఒక వచనం చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఇంకా చూడండి దేవుడు ఏమంటున్నాడో. ఎలా ఉండాలి నీతిమంతుడు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు, ఏది మిస్ కాదుగా, ఆయన చేసే ప్రతిదీ సఫలమవుతుంది, అంటే ఫలిస్తుంది, అభివృద్ధిలోనికి వస్తుంది, విస్తరిస్తుంది. ఎవరు? నీతిమంతుడు చేసే. నీతిమంతుడు ఎలా ఉండి చేయాలి పనులు అంటే పైన అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. దుష్టుల ఆలోచనలు ఎట్లుంటాయండి? దుష్టుల ఆలోచనలు ఎట్లుంటాయి మనకు తెలుసు. చాలామందిని చూస్తుంటాం, వెరైటీ మనుషుల్ని లోకంలో మనము చూస్తుంటాం. ఎలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు అంటే, వాళ్ళు బాగా ఆలోచించండి, వాళ్ళు స్వప్రయోజనాన్ని ఆశించి ఇతరుల వ్యక్తులను ఏం చేస్తుంటారు? ఇబ్బంది పెడుతుంటారు. అది దుష్టుని. అదే నీతిమంతుని యొక్క మనసు ఎలా ఉండాలంటే, ఇతరులను ప్రేమించి వాళ్ళని కష్టపెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా తను కష్టపడుతూ నడవాలి. తన హృదయాన్ని నొప్పించుకోవాలి. అయ్యో నేను ఎవరినైనా బాధ పెట్టానా అనే విషయంలో. లోతు అలా నొప్పించుకున్నందుకు లోతుని నీతిమంతుడు అని రాయించాడు బైబిల్లో కదా. ఎవరినైనా బాధ పెడుతున్నప్పుడు మన హృదయాన్ని నొప్పించుకోవాలి. నేను ఆయనను బాధ పెట్టాను, నేను ఈ తప్పు చేశాను అనే విషయంలో ఇబ్బంది పడాలి. ఒక మనిషికి అలా చేస్తే దేవుడికే తప్పు చేస్తున్నాం మనం కదండి. దేవుడికి ఎలా తప్పు చేస్తున్నాం? ఆయన కార్యాలను గొప్పగా ఎంచలేకపోతున్నాం, అది తప్పు. ప్రార్థనలో సంఘంతో కలిసి కూడుకోలేకపోతున్నాం, అది తప్పండి. మీరు నన్ను దూషించినా, మీ హృదయాల్లో నన్ను తిట్టుకున్నా, నేను చెప్పవలసింది చెప్పాలి. దేవుని రాజ్యం గొప్పది 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 అని చెప్పాను కదండి ఇంతకుముందు. 4 రాజ్యాలను తీసేసి లోక సంబంధం 5వ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యంలో చాలా క్రమం, భయం, భక్తి, విధేయత, గౌరవం, సన్మానం, విలువలు చాలా ఉన్నాయండి. కానీ మనము వాటిని గుర్తించక, గ్రహించక, లోకంలో ఉన్న చిన్న సంతోషాలు అవి కొంతకాలమే, ఎక్కువ ఉండవండి. ఈరోజు ప్రేమించి, నేను గౌరవించి, సన్మానించిన వాడు రేపు నేను తప్పకుండా దూషిస్తాడు. వాడు ఆని కొరకు దేవుణ్ణి వదిలేసి ఏం చేస్తుంటాం మనం? వాని మార్గంలో నడుస్తున్నాం. అది దుష్టుని మార్గం. ఆ మార్గంలో నడవక, ఇంకా అంటున్నాడు, పాపుల మార్గమున నిలవక. పాపం అంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించే ప్రతిదీ పాపమే కదండి. చాలా విధాల పాపాలు ఉన్నాయి లోకంలో, చాలా విధాల పాపాలు ఉన్నాయి. ముఖ్యంగా పాపాన్ని ఒక
విషయంలో గుర్తించవచ్చు. నోటితో మాట్లాడే మాటలు కొంతమంది విరుద్ధంగా మాట్లాడతారు. ఆ మాటల్లో గుర్తించవచ్చు మనం పాపాన్ని. అలాంటి వారి మార్గంలో మనం ఏం చేయొద్దట, నిలబడొద్దు. ఇంగాడా నువ్వు నిలబడొద్దాడా, వాళ్ళతో కూర్చోవడం కాదు, నువ్వు అసలు నిలబడొద్దాడా అలాంటి మాట్లాడుతున్న వాళ్ళతో. అందుకనే దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఆదాము. కానీ సాటి అయిన సహాయాన్ని ఇచ్చేసరికి ఏమయ్యాడు, తప్పిపోయాడు. ఒక్కరు తోడుంటే చాలు పాపం మాట్లాడేవాళ్ళు. మనం తప్పకుండా అందులో కలిసిపోతాం కదండి. ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు మన ఊర్లలో కూడా జరుగుతున్నాయి. ఒకళ్ళు బట్టి ఇంకొకరు, ఒకళ్ళ ప్రవర్తనను బట్టి ఇంకొకరు పిల్లలందరూ ఏమైపోతున్నారు, ఖరాబ్ అయిపోతున్నారు. దేవుడు ఏడుస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నావురా ఈ 4 గోడల మధ్యలో, అవతల ఏం జరుగుతుందో తెలుసా, ఈ గ్రామం కాపాడు, ఈ గ్రామాన్ని నశించుకొని ఈ గ్రామంలో ప్రతి వారు ఇక్కడ పెట్టావు కదా, అందరూ వచ్చి సాయంత్రం వాక్యం వింటే ఆ దుష్టుని యొక్క తత్వం పోతుంది వాళ్ళ నుంచి, నడిపించమని ప్రార్థన చేస్తున్నావు. వాళ్ళు నాకు అవకాశం ఇస్తలేరు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు అని దేవుడు అంటున్నాడు. ఆ మార్గాన్ని తప్పించడానికే ఈ మార్గాన్ని నిలబెట్టాడు. ఈ నిష్ప్రయోజనమైన వాడిని ఇక్కడ నిలబెట్టి నువ్వు ప్రకటించురా నా గురించి, లోకంలో చాలా దుర్మార్గం ఉంది, దుష్టత్వం ఉంది, వాళ్ళలో నుంచి వచ్చి ఎవరైనా ఇంటే మారుతారు అని దేవుడు ఇక్కడ పెట్టాడు. ఈ నీతి మాలినోన్ని నీతిగా చేసి. నిజమండి. కానీ ఎవరింటానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఎంత పెద్ద అపాయాలు జరగని అందులోనే ఈత కొడుతున్నారు, సముద్రంలో ఈత కొట్టినట్టు. కానీ అయ్యో మేము మారాలనే ఆలోచన ఎవరికి రావటం లేదు. అసలు అలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడొద్దు అంటున్నాడు. అక్కడ నువ్వు నిలబడొద్దు. ఇంకేమంటున్నాడు, వాళ్ళ ఆలోచన వద్దు, వాళ్ళతో నువ్వు నిలబడొద్దు. అంతేకాకుండా ఇక చూడండి, అపవాసులు కూర్చుండు చోటును నువ్వు కూర్చుండొద్దు, నువ్వు కూర్చోవద్దు. అక్కడ కూర్చుంటే అది ఎంతని ఆకర్షిస్తుంది. నువ్వు నిలబడలేవు, నువ్వు సమాధానించుకోలేవు, నీకు ఆశా నిగ్రహం లేదు. ఉందా అండి? వెంటనే మన నోటికి కూడా మాట వచ్చేస్తుంది, ఆలోచనలో ఆలోచన కలిపేస్తాం, ఆయన మాటల్లో మాట కలిపేస్తాం, పాపం నాకు కారణం అయిపోతుంది. నీతిమంతుడు అలా ఉండకూడదు. నీతిమంతుడు దుష్టుడి ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలబడొద్దు, అపహాస్తులు కూర్చుండు చోటున ఆడు కూర్చుండొద్దు. మరి ఏం చేయాలయ్యా ఇవన్నీ చేయకంటే చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. యెహోవా ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మొదట ఆనందించాలి. ధర్మశాస్త్రం అంటే దేవుని మాట శ్రద్ధగా వినడం అని చెప్పారు కదా వాళ్ళకు. ఇక్కడ ఏమంటున్నాడు, నీతిమంతులారా మీరందరూ ఆయన మాటల యందు ఆనందించండి. ఆనందపడ్డారండి ఎప్పుడన్నా? మీకు ఎప్పుడప్పుడు చెప్తున్నా, సెమినార్ అయిపోయిన రాత్రి అందరు పోయిన తర్వాత నాకు ఒక అతిశయం వచ్చేస్తుంది, అదే ఆనందం. గొప్ప కార్యం జరిగింది ఈ స్థలంలో, అందుకు దేవా నీకు మహిమ కలుగును గాక అని నా మనసు. ఆ చిన్న ఆనందం కోసమే సెమినార్లు జరగాలి అని ప్రార్థన చేస్తున్నాను. దాని కొరకు ఎంతవరకైనా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంటాను నేను, ఆ చిన్న ఆనందం కొరకు. అగో ఆనందాన్ని అనుభవించాలి, దేవునిలో ఆనందపడాలి. అది ఎక్కడుందయ్యా అంటే వాక్యంలోనే ఉంది. ఏమన్నారు తెలుసా అండి, పాస్టర్స్ వచ్చి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు, నాకు భయం వేసింది. ఆయన మనకు ఏం పెట్టాడని చెప్పారు, దానియేలు గారండి, ఇన్పాల దానియేలు గారు ఏం చెప్పారు, ఆయన మనల్ని హెచ్చరించాడు, 8 విషయాలని మనకు ముందు పెట్టాడు. మనం భక్తి చేస్తున్నాం అంటే 8 విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేమా అనేది చూసుకోవాలి. నాకు భయం వేసింది అని అన్నాడు కదండి. పాస్టర్లే లేకపోతే బోధకులే భయపడితే వాక్యానికి, ఆ వాక్యంలో ఆనందిస్తే ఇంకా మన పరిస్థితి ఏం చెప్పండి, ఆలోచించండి కదా. అలాగని ఆనందించాలి వాక్యంలో. ఆయన ఏమంటున్నాడు, కొవ్వు మెదడు దొరికినట్టుంది నీ మాట నాకు వినబడినప్పుడల్లా అమ్మా అని తన్ను తాను సమాధానం. ఈ లోకంలో దొరుకుద్దండి అది ఆనందం, మాయమైపోతుంది, ఉండదండి. ఇది నటన. ఈ లోకంలో ఉండిన ప్రేమ కానీ ఆనందం కానీ సంతోషం కానీ నటన. మనకు సొలొమోన్ గారు చెప్పలేరని ప్రసంగం 1వ అధ్యాయంలో, నవ్వు వేరిది అన్నాడు ఆయన. ఆనందము వేస్ట్, చెడ్డది అది లోకంలో ఉన్నది. అదే దేవునిలో ఉండిన ఆనందం చాలా గొప్పది. ఆనందం ఎట్లొస్తుంది అయ్యా నీకు, మరే ఆనందం ఎట్లా అనుభవిస్తావు నువ్వు అంటే ఆయన చెప్తున్నాడు అండి. చూడండి, ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు. ఒక్క గంట ధ్యానిద్దాం అన్నానండి, దీవరాత్రులు వద్దు. కానీ దేవుడైతే దీవరాత్రులు అంటే అర్థమైందో తెలుసా, ఉదయము రాత్రి 2 సమయాల్లో మీరు ధ్యానిస్తే ధన్యులు అవుతారన్నాడు.
ఆ మాటని నేను అనుసరిస్తే ఏం చేశానంటే ఒక్క గంట ధ్యానిద్దాము. ఆనందించగలుగుతున్నావా ఒక్క గంటలో? ఆలోచించి చూడండి. ఆనందించాలండి. నీతిమంతులు ఎలా ఉంటారయ్యా నీతిమంతులు అంటే ఇలా ఉంటారు, వాక్యంలో ఆనందిస్తూ ఉంటారు, వాక్యాన్ని ధ్యానిస్తూ దీవరాత్రులు ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగానైతే దుష్టులు, పాపులు, అపహాసకులు వీళ్ళ ఆలోచనలు కానీ, వీళ్ళ దగ్గర కూర్చోవడం కానీ, వీళ్ళ దగ్గర నిలవడం కానీ చేయరు. వాడు నీతిమంతుడు. వాడు చేసినదంతా ఏమవుతుంది? ఇప్పుడు కింద చదవండి. వాడు చేస్తున్నది, అతడు నీటి కాలువన యారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనదంతయు సఫలమవును. అతడు చేయనదంతయు సఫలం చేస్తాడని దేవుడు. గొప్ప దేవుడు అండి దేవుడు. ఆయనకు నచ్చినట్టు ఉంటేనా గొర్రెల కాసేవాడిని సింహాసనం ఎక్కిస్తాడు. నచ్చినట్టు ఉండకుంటే ఆ గొర్రెల కాసేవాడిని సింహాసనం ఎక్కించాడుగా. ఆ సింహాసనం ఎక్కించిన వాడిని ఆని కొడుకుతో తరుముతాడు. అబ్షాలోము తరుముతుంటే పారిపోయాడు దావీదు. దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని మాటను శ్రద్ధగా వినాలి కదండి. చాలా గొప్ప స్థితి మనకు ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి కదా. అలాగనే ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము దేవుడు ఇంకా ఏమేమి ఇస్తానంటున్నాడో నీతిమంతులకు చూసి త్వరగానే ముగిస్తానండి నేను. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు ఏమనుగ్రహిస్తాడండి? బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి, సరే అండి, బలం అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా సమాధానమును అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. అంటే ఈ ఆశీర్వాదము బలము, ఈ ఆశీర్వాదము సమాధానముని ఇస్తుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కదండి. బలమునిస్తుంది, అంతేకాకుండా సమాధానమును కూడా ఇస్తుంది. అంత గొప్పదన్నమాట ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే క్రీస్తు మనం ధరించుకున్నామంటే మనకు బలం ఉంటుంది. ఏ విషయంలో బలం ఉంటుంది? ఏ విషయంలో బలం ఉంటుందండి? కొరింథీ పత్రికలో ఆయన ఒక మాట అంటాడు చూడండి, ఎలాగున ఆయన బలపరుస్తాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ పత్రిక, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఏమంటున్నాడండి భక్తుడు? ఆయన బలముని ఇస్తాడు ఆశీర్వాదం ద్వారా. అది ఎప్పుడు ఇస్తాడు? నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అవుతావో అప్పుడు ఇస్తాడండి. బలహీనులకే ఆయన బలాన్ని ఇస్తాడు. బలవంతులకు అవసరం ఏముందండి? ఉందా? బలహీనం ఏ విషయంలో కావాలి? మరి ఆలోచన చేయాలి. బలహీనులు ఏ విషయంలో కావాలి? దేవుని విషయంలో బలహీనులైనప్పుడు దేవుడు బలపరుస్తాడు. నీతిమంతులు అంటే దేవుని విషయం మీదనే పోరాడతాడు కదా. ఆయన ఏం చెప్పాడు? దివరాత్రులు ధ్యానించే విషయంలో, పాపుల మార్గంలో నిలబడక, అపహాసులు కూర్చున్న చోట కూర్చున్నక, దుష్టుని ఆలోచన నడవక ఉండడానికి నీకు ఇస్తాడు. ఆ విషయంలో నువ్వు బలహీనమవుతుంటావు. అప్పుడు ఆయన శక్తి నీ మీద పరిపూర్ణం అవుతుంటుంది. దాన్ని నిలదొక్కుకొని నడవటానికి ఆయన బలమునిస్తాడు, శక్తినిస్తాడు కదా. ఆ శక్తిని, ఆ బలాన్ని మనము బలహీనులముగా ఉన్నప్పుడే పొందుకుంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం బలహీనులము కావాలి. ఆయన బలహీనుడు అవటానికి ఇష్టపడ్డాడటండి. ఎవరు? పౌలు గారు. ఎందుకంటే దేవుని శక్తి నా మీదకి పరిపూర్ణం కావాలంటే నేను బలహీనుడనయ్యే ఉండాలి. ముమ్మారు ప్రార్థన చేశాడు కానీ ఆయన తీసేయకున్నా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను ప్రకటిస్తానని ప్రకటిస్తుంటూ వెళుతున్న క్రమంలో ఆయన శక్తి ఈయన మీదకి వచ్చిందని చెప్పుకుంటున్నాడు. ఎవరి శక్తి అది? ప్రభు క్రీస్తు శక్తి అంటున్నాడు కదండి. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయ పడుదును. బలహీనతల యందే ఆనందిస్తాను నేను, బలహీనతల యందే సంతోషిస్తాను. ఎందుకంటే నాకు బలం ఇస్తాడు ఆయన, నాకు సమాధానం ఇస్తాడు ఆయన, నన్ను ఆశీర్వదించిండు,
ఆయన ఆశీర్వదించాడు, బలం వస్తుంది, నాకు సమాధానం వస్తుంది అంటున్నాడు. కానీ బలహీన పడుతున్నామా? మరి మనం అలసిపోతున్నామా? ఏమండి, దేవుని పని చేసి అలసిపోయే శరీరం ఎప్పుడైనా మీకు కనబడిందా? దేవుని కొరకు పరిగెత్తి ఎప్పుడైనా అలసిపోయారా? లేకుండా పడిపోయారు ఒక 2 రోజులు, ఒక రోజు? అప్పుడండి బలపరుస్తాడు దేవుడు, అప్పుడు సమాధానం ఇస్తాడు నీకు. అవి చాలా గొప్ప విషయాలు అన్నమాట. దేవుని పని చేసి చేసి అలసిపోయి పడిపోయినప్పుడు వచ్చి దేవుడు మాట్లాడతాడు, బలపరుస్తాడు, సమాధానపరిచి నిన్ను లేవనెత్తుతాడు. కానీ లోకం విషయంలో ఆయన నిన్ను బలపరచడు. ఎందుకంటే లోక విషయంలోనే నిన్ను బలపరిచాడు అనుకోండి, నువ్వు దేవుని కాడ ఉండవు, నువ్వు దేవుని కాడ నిలబడలేవు. అందుకనే నీకు బలహీనతలు ఉన్నా కానీ ధైర్యంగా ఉండేటట్లు ఆయన బలమునిస్తున్నాడు. ఇంకేమిస్తున్నాడు? బలమునిస్తున్నాడు, సమాధానమును ఇస్తున్నాడు. 10వ వచనం చూడండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ, చూశారండి, నిందలలోనట ఆయన సంతోషించేది. ఉపద్రవాలు, ఇబ్బందులు, బలహీనతలు, హింసలు వస్తున్నాయి ఆయనకు. అయినా కానీ ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి విషయంలో ఏమవుతుందంటే ఆయన బలం నీ మీదకి వచ్చేస్తుంది, ఆయన సమాధానం నీ మీదకి వచ్చేస్తుంది. ఆ అనుభవము అనుభవించాలండి. నీతిమంతుడు అనుభవిస్తాడు తప్పకుండా. ఆయన చెప్పినట్టు వింటే తప్పకుండా అనుభవిస్తాడు. ఆయన చెప్పినట్టు వినకుండా మన ఆలోచనల ప్రకారం మనం నడిస్తే ఆ బలాన్ని మనము, ఆ శక్తిని మనము, ఆ సమాధానాన్ని మనము అనుసరించలేము. మనం చేయనదంతా సఫలంగా ఉండాలంటే, మనము ఫలించాలంటే, సమృద్ధి పొందాలంటే, మన జాడలు లేకపోతే మన యొక్క విలువలు విస్తరించాలంటే మనం తప్పకుండా ఆయన మాటను శ్రద్ధగా వినాలి. ఆయన ఆశీర్వాదము నీతిని ఇస్తుంది. ఆ నీతికి తప్పకుండా లోబడి మనము నడవాలి. ఖచ్చితంగా నడిచినప్పుడు చాలా గొప్ప స్థితి ఉంది. సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం, ప్రసంగి గ్రంథంలో చూడండి. నీతిమంతుడు భక్తిహీనుడు. నీతిమంతునికి వచ్చే లాభము, భక్తిహీనునికి ఉండే ఇబ్బందులు. నీతిమంతునికి కలిగే ఆశీర్వాదం, భక్తిహీనునికి ఉండే కీడులు అని వెంటనే వచనాలు ఉంటాయి. మీరు 3 చదువు. నీతిమంతుడు చాలా గొప్ప పొజిషన్లో పెట్టాడు కదండి. దీనంగా ఉన్నాం, బీదగా ఉన్నాం, లేనివారంగా ఉన్నాం అని భయపడడానికి ఏం లేకుండా ఆయన మంచి మాటల్ని, బలపరిచే మాటల్ని బైబిల్లో రాయించాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీతిమంతునికి కలిగిన కొంచెమైన బహుమంది భక్తిహీనులకు భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైందండి. ఎందుకు అంటే నీతిమంతుడు కొంచెమైనా ఏం తీసుకొస్తాడండి? దేవుని పని కొరకు అందులో నుంచి తీసుకొచ్చి ఇస్తాడు. కాబట్టి భక్తిహీనునికి ఎంత ఉంటే ఏం లాభం అండి? ఆ కొద్దిదే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. ఆ కొద్దిదే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది శ్రేష్టమైందిరా అని దేవుడు చెప్తున్నాడని కదండి. ఆ శ్రేష్టమైంది మన కాడ ఉంటే లోటు ఉంటుందండి? దేవుడు ఇచ్చిన ఆ కొద్దిదే శ్రేష్టంగా మార్చేస్తే లోటు ఉంటుందా? కదండి. చాలా గొప్ప విషయాలు దేవుడు మనకు అందించాడని కదా. కాబట్టి దేవుని కార్యాలని గణపరచాలి నీతిమంతుడు. దీవారాత్రులు ఆనందించాలి, దీవారాత్రులు దాన్ని ధ్యానించాలి, ఆయన కొరకు సహించాలి, భరించాలి. యెషయా గ్రంథంలో ఒక మాటను చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నీకు బలమునిస్తాడు, శక్తిని ఇస్తాడంటే 40వ అధ్యాయము 29వ వచనం. 40వ అధ్యాయం యెషయా గ్రంథము 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిలిన వానికి బాలురు సొమ్మసిల్లుదురు, అలుయుదురు. సరే,
తప్పకుండా ఈ లోకంలో ఉండిన బాలురు కానీ యవనస్తులు కానీ ఏమవుతారు? త్రొట్టిల్లుతారు. కానీ సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. కింద 31లో చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు. చూసారండి, క్రొత్త బలం, నూతన బలం. 100 సంవత్సరాలకు కొడుకునిచ్చిన శారా చనిపోయిన తర్వాత అబ్రహాం మరలా పెళ్లి చేసుకొని చాలా సంతానాన్ని అందరు. ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే ఆయన అంటున్నాడు, ఆయన కొరకు ఎదురు చూసి వారికి నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. సరే అండి, సమస్యలన్నీ వాడు దేవుడు ఆయన కొరకు కనిపెట్టేవాళ్ళని. అంతే కాకుండా పైకి ఎగిరేటట్లు, పక్షి పైకి ఎగిరేటట్లు దేవుడు మనల్ని పరలోకం చేర్చుతాడు తప్పకుండా. ఇంకదా ఈ మాటల్ని ఒక హెచ్చరింపుతో మాట్లాడుతున్నాడు. 28లో చూడండి, ఏమంటున్నాడు? ప్రశ్న, ఈ విషయాలు నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన కూడా సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. చాలు, ఆయన జ్ఞానమును శోధించుట సాధ్యము. ఆత్మ ఉంటే తప్ప ఆయన జ్ఞానాన్ని శోధించలేరు. మొదటిగా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు ఏంటంటే, ఇన్ని మాటలు రాయించాను కదా మీ కొరకు, నీకు ఇంకా తెలియలేదా? నువ్వు వినలేదా ఈ మాటలు? బోధిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు కదా. నిత్యం ఉండాలి అంటే, నిత్యం బ్రతకాలంటే, నిత్యం ఆరోగ్యం కావాలంటే, నిత్యం మనం స్వస్థత పొంది నడవాలంటే కదా అండి, మనం ఎరగాలి కదా, తెలుసుకోవాలి కదా కదండి. తప్పకుండా మనము ఎరిగి తెలుసుకోవాలి. ఆయన యొక్క జ్ఞానము శోధించుట అసాధ్యమండి. దేవుడు ఆయన మందిరంలో తన సేవకుల్ని బలపరిచి చెప్పిస్తే తప్ప నువ్వు సొంతంగా ఇంట్లో కూర్చొని చదువు, నీకు అర్థం కాదు. ఏ విషయంలో బలపరుస్తాడు ఆయన, ఏ విషయంలో నడిపిస్తాడు ఆయన, ఏ విషయంలో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు, ఆ విషయాలన్నీ మనకు అర్థం కావండి కదా. ఎప్పుడు అర్థమవుతాయి? మందిరంలో ఉండే ఆయన సేవకుల ద్వారా, ఆయన దాసుల ద్వారా మాటల్ని మనము వినాలి. అప్పటిదాకా మనకు అర్థం కావు. దేవుని మాటలు అండి శక్తి గలవి, బలమైన మాటలు అవి. వాటిని విని క్రమంగా నడిస్తే మనకు గొప్ప ఆశీర్వాదము ఉంది. ఆశీర్వాదంలో బలం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, దుష్టత్వం నుంచి మరలింపబడటం ఉంది, పరలోకం చేర్చడం కూడా ఉంది. ఇదంతా ఆయన చేసేది ఎందుకో తెలుసా అండి? ఇది చూసి ముగించుకుందాం మనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఇంతగా చెప్పి ఇంతగా చేసి ఆయన ఏమిస్తానికి, ఏంటి నీతిమంతుడికి లాభం అనేది మనకు ఆలోచన వస్తే ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2 నుంచి చూడండి. ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూసి తిని. అప్పుడు చూడండి, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి. విచారండి, ఇది ఇస్తానికే నీతిమంతుని ఇలాగునే ఉండాలను అనేది, శ్రద్ధగా వినాలి అనేది, దేవుని మాటకు లోబడి ఉండాలి, విధేయత చూపించాలనేది ఏంటంటే ఇది ఇస్తానికండి, లాభం ఇస్తానికే, నష్టపడతానికి కాదు. మనం అది ఎక్కడనో మాకు తెలియదు భయ్, అది ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. మాకు ఈ లోకంలో కావాలంటే దేవుడు ఏం చేయలేడు. మాకు ఈ లోకంలో ఆనందం కావాలి, ఈ లోకంలో సంతోషం కావాలంటే దేవుడు ఏం చేయలేడు. కొంతమంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు పిల్లల విషయంలో ఈ రోజున. అలాంటి పరిస్థితి రేపు మనకు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అది లోకంలో వస్తుంది, అంతేకాకుండా ఇంత గొప్ప స్థితి కూడా మిస్ అయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి ఆలోచన చేద్దాం. ఇంత గొప్ప స్థితిని దేవుడు మనకేం చేయబోతున్నాడు? ఇస్తానికి చూస్తున్నాడు.
నీతో నేను ఉంటానురా అంటే మనిషి అనండి ఏమన్నా ఉండడానికి, నీ దగ్గర నేను ఉంటాను, నీతో కాపురం ఉంటానురా అంటున్నాడు ఆయన. ఆలోచించండి, దేవుడు మనకు తోడై ఉంటే ఇంకేం లోపం ఉంటుంది. అంతేకాదండి, ఏమని మాటలు ఉన్నాయో చూడండి, 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక మరణము ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెబుట వింటిని. సరే, మరణం లేకుండా, దుఃఖం లేకుండా ఆయన చేస్తానంటున్నాడు. మరణము, దుఃఖము, ఇంకా నిట్టూర్పు, వేదన, ప్రతి బాష్ప బిందువు, నీ కన్నీటి నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తాడు, ఓదార్స్తాడు. ఆయన నీతో కాపురం ఉండి సహవాసం చేస్తూ అలా చేస్తాడు. నువ్వు దీవారాత్రులు, నువ్వు పాపుల మార్గంలో నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసులు కూర్చుండి చోట కూర్చుండక నందు ఆనందించు, నా వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానం. నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు. నేను ఒక రాజైన యాజకం సమూహముగా నేను చేశాను. అది కనబడుతుంది ఒకనాటికి, తప్పకుండా వినబడుతుంది ఒకనాటి కదా. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం గుర్తుందండి మనకు? ఉందా? గుర్తుందని తలకెత్తి చెప్పమంట నేను ఉండలేదు. అంటే మనం ఎంత తక్కువగా కనబడుతున్నామో దేవునికి అనేది ఆలోచన. ఇంతనే కదా, ఎంత తక్కువగా మనము కనబడుతున్నాం దేవునికి. మనకి దేవుడిచ్చిన వాక్యము ఇంత గొప్ప స్థితిలోనికి తీసుకువెళ్తుంది. ఆ వాక్యమైనా మనకు గుర్తుందా? పొద్దునట్లు లేసి ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. చెప్పాను కదండి, నామినేషన్ చేయించుకొని పెట్టుకోండి. మన ఫోటోలకైతే మనం రంగురంగులుగా నామినేషన్ చేపిస్తాం కదండి, వందలు ఇచ్చి. కానీ దేవుని వాక్యాన్ని ఎంతగా గొప్పగా గణపరుస్తున్నావు అక్కడనే కనబడుతుందండి. చిన్న విషయం కానీ దేవుడు మనల్ని పరిశోధన చేస్తాడు, పరిశీలిస్తాడు. నీ మహిమ చేతనే. ఆ మహిమ ఎక్కడుంది? వాక్యంలో ఉంది. ఆ వాక్యం ద్వారా నీ పిల్లల్ని నేను నీ సారూప్యంలోనికి, నీ రూపాంతరంలోనికి మార్చగలిగే కృప నాకు ఇచ్చావు ఈ సంవత్సరం, నీకు స్తోత్రం అని ప్రతిరోజు ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా చేయాలి కానీ. ఒక దుష్టత్వం కొంచెమైనా పోలేదండి, అన్ని విషయాలు విన్నదండి ఆ లక్కమ్మ. నువ్వు దైవభక్తి చేయాలంటే ఏం కావాలి? భయం ముఖ్యంగా. ఇంకా మధ్యలో ఉన్న 6 పక్క పెడదాం. భయం కానించి శివనిదామే. ఆ విషయం ఒకవేళ ఆమెని కదిలించింది అనుకో, దేవుని శక్తి ఎప్పుడు ఎక్కడ పనిచేస్తుందో ఎవరికి తెలియదు. ఇంకా చెప్పింది, ఆయన ఎలాంటి లాభాన్ని ఇచ్చాడు నీతిమంతులకు? ఏ కష్టం లేకుండా నిన్ను ఉంచడానికే, తరతరాలు నిత్యం నువ్వు బ్రతికించడానికే ఆయన వాక్యం ఇచ్చి, ఆత్మనిచ్చి, నీకు అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చి, ఏదైనా వనంలో ఆదాంకి ఎలా ఇచ్చాడో సేమ్ అలాగే ఇచ్చాడు. మనకు ఇచ్చి మనల్ని నడవమంటున్నాడు. ఇప్పుడు మనం ఎలా నడవాలనో మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మోకరించి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. తండ్రి, మరి మేము ఎలా ఉండాలి? దేవా, ఇన్ని విషయాలు చెప్పావు. నీతిమంతునికి కలుగు లాభం ఏంటంటే